అన్న బిగ్ బాస్ థర్డ్ వీక్ నామినేషన్ నిన్న జరిగింది. సో మీ పాయింట్ ఆఫ్ లో ఈసారి బిగ్ బాస్ థర్డ్ వీక్ లో ఎవరు బయటకు వెళ్ళిపోతారు అంటే మీరు ఏం చెప్తారు? ప్రియా అని చెప్తాను నేను కూడా. ఎందుకంటే చాలా మంది ప్రియా అనే అనుకుంటున్నారు. ప్రియా పోతేనే బాగుంటుంది అని చెప్తున్నారు. చాలా మంది ఇరిటేట్ అవుతున్నారు ఆవిడ వాయిస్ వల్ల. అంటే అదేదో సినిమాలో ఉంటది కదా, నువ్వు ఓడి ఉరుగోలో ఉదయ్ అని చెప్పి ఏదో అట్లా సేమ్ అదే వాయిస్ మొత్తం ట్రోల్స్ కూడా దాని మీదే వేస్తున్నారు. సో నేనైతే ప్రియా పోతుందని అనుకుంటున్నాను. అంటే గేమ్ మంచిగా ఆడుతుంది మరి తన ఏదో వెళ్ళిపోతాను మీరు ఎట్లా అనుకుంటున్నారు? అంటే మన శ్రీజ వాయిస్, ప్రియా వాయిస్ మనం ఇక్కడ చూసుకుంటే వాళ్ళిద్దరు వాయిస్ కొంచెం ఇరిటేట్ చేస్తుంది అని చెప్పి చాలా మంది మాట్లాడుకుంటున్నారు. ఈవెన్ నాగార్జున గారు కూడా లాస్ట్ సండే శ్రీజ వచ్చి మాట్లాడుతుంటే నువ్వు ఎందుకమ్మా ఊరికే మధ్యలో దూరుతుంటావు అని చెప్పి వార్నింగ్ కూడా ఇచ్చారు. అప్పటి నుంచి ఇక మాట్లాడలేదు శ్రీజ, సైలెంట్ కూర్చుంది. సో చాలా మంది ఇరిటేట్ చేస్తున్నారు అన్నమాట వీళ్ళిద్దరు. అంటే మీరు అవునన్నా కాదన్నా వీళ్ళ వల్లనే టీఆర్పీ లేస్తుంది, వీళ్ళు అట్లాంటి వీళ్ళని బయటకి పంపిస్తారని మీరు అనుకుంటున్నారు? వాళ్ళ వల్ల లేస్తలేదు. సుమన్ శెట్టి గారు, ఇమాన్యుల్, మన బర్నీ గారు, మన రీతు చౌదరి గారు అండ్ రీతు చౌదరి ఇంకా పవన్, వీళ్ళిద్దరు కొంచెం కాంబినేషన్లో వీళ్ళ వల్ల టీఆర్పీ వస్తుంది కానీ వాళ్ళ వల్ల టీఆర్పీ వస్తుందన్న దాంట్లో మాత్రం నిజం లేదని నేను అనుకుంటున్నాను. అలా నిన్న రీతు చౌదరి, శ్రీజ ఇద్దరు ఏడవడం జరిగింది. ఎవరి ఏడుపు జెన్యూన్ ఉంది, ఎవరి ఏడుపు ఫేక్ ఉందంటే మీరు ఏం చెప్తారన్న? ఆ ఏడుపుల గురించి మనం చెప్పలేము ఎవరు జెన్యూన్ ఎవరు. అంటే ఇప్పుడు ఆ లేడీస్ ఏడిస్తే అసలు నమ్మొద్దని అంటారు. మరి అది ఆ ఏడుపుల గురించి నేను మాట్లాడదలుచుకోవాలి. రీతు చౌదరి వల్ల డిమాండ్ పవన్ క్యాప్టెన్ అవ్వడం జరిగింది. అలాంటి డిమాండ్ పవన్ రీతు చౌదరి హెల్ప్ చేయకుండా శ్రీజకి హెల్ప్ చేసిండు. దీన్ని ఎలా చూడొచ్చు? శ్రీజ డిమాండ్ పవన్కి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా మీరేం చెప్తారు? అంటే ఇప్పటికైనా రీతు చౌదరి గారు తెలుసుకోవాలి. అంటే లోపలికి వచ్చింది మనం ఒక టార్గెట్ కోసం వచ్చినాం, ఆడియన్స్ని మెప్పియనీకి వచ్చినాము. అంతేగాని ఎవరు వెనకాలలో పడి ఎవరికో మెయిల్ చేస్తే మనం వాళ్ళకు మళ్ళీ వాళ్ళు మనకు మెయిల్ చేయాలని ఉండదు కదా. సో కొంచెం ఇప్పటికైనా రియలైజ్ అయితే బాగుంటుందని అగ్ని పరీక్ష షో నుంచి ఇద్దరు రాబోతున్నారు అంటే వైల్డ్ కార్డ్గా. ఎవరు వస్తే బాగుంటుంది? మీ పాయింట్ ఆఫ్ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? నా పరంగా అయితే మన నాగా ఒక పర్సన్ అండ్ ఇంకో అబ్బాయి, ఆయన పేరేంటి, ముస్లిం అబ్బాయి షాకిబ్ వస్తే బెటర్. ఎందుకంటే నా అగ్ని పరీక్షలో మొత్తం ఆయనను బ్యాడ్ లక్ అని చెప్పేసి మొత్తం అది చేసారు ఆయనను. మేబీ ఆయన ఉంటే కొంచెం బాగుండేదని అనుకున్నాను నేను కూడా. ఎందుకంటే కొంచెం బాగానే ఆడిండు. టాస్కులు అర్థం కాలేదు బేసికలీ షాకిబ్కి. ఫస్ట్ బ్యాంక్ అకౌంట్ టాస్క్ కూడా అర్థం కాలేదు, క్లియర్గా చెప్పలేదు. దాని తర్వాత కూడా చాలా టాస్కులు చెప్పినా కూడా ఆయన క్లారిటీ లేదు కాబట్టి ఆడలేకపోయిండని నేను అనుకున్నా. అగ్ని పరీక్ష వచ్చినప్పుడు వాళ్ళిద్దరు వస్తే బాగుండు. నాగా అయితే మెయిన్, నాగా అప్పుడు చాలా బాగా ఆడిండు నేను చాలా మంచిగా చూపెట్టిండు అనమాట. అలా టీమ్ లీడ్గా ఉన్నప్పుడు కూడా బాగుండే. సో నాగా ఇంకా షాకిబ్ వస్తే బాగుంటుంది. తనుజ గారి ఇమానియల్ జరిగినటువంటి లవ్ ట్రాక్ మీకు ఎలా అనిపిస్తుంది? చాలా క్యూట్గా ఉంది బేసికలీ. అంటే వాళ్ళిద్దరు ఎట్లున్నారు ఏంది అనేది పక్కన పెట్టేస్తే వాళ్ళిద్దరి కాంబినేషన్ బాగుంది, జనాలు చూడాలనుకుంటున్నారు. ఇమాన్యుల్ గారు కొంచెం కామెడీ చేయడం, క్యూట్గా మీ నాన్న అంటే నాకు క్రష్ అని చెప్పడం, ఇవన్నీ కొంచెం బాగున్నాయి అన్నమాట. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు లోపల జరుగుతున్నటువంటి ఆ లవ్ ట్రయాంగిల్ ఏదైతే సోల్జర్, పవన్, రీతు చౌదరి మీరు ముగ్గురి ట్రయాంగిల్ అవసరం ఎలా చూడొచ్చు అంటే ఏం చెప్తారన్న? అదే ఇక వాళ్ళు టీఆర్పీ కోసం చేస్తున్నారని అనుకుంటున్నాను. ఎందుకంటే బయటకు వచ్చిన తర్వాత ఎవరి లైఫ్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి లైఫ్లో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ లోపల ఉన్నన్ని రోజులు వాళ్ళు అలా కలిసి కొంచెం ఇప్పుడు ఎలా ఉంటుందంటే మనం లాస్ట్ సీజన్స్ అన్నీ కూడా చూసుకున్నాం. ఎవరైతే లవ్ ట్రాక్ నడిపారో వాళ్ళని ఉంచుతారు, షోలోనే ఉంచుతారు. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తున్నారని అయినా చూడడానికి జనాలు చూస్తారు టీఆర్పీ. సో అలాంటి వాళ్ళని ఉంచుతారని చెప్పేసి అలా కొంచెం స్ట్రాటజీ అదంతే. లవ్ ట్రయాంగిల్ ఏం లేదు ఆడ. భరణి గారు చూస్తుంటే శివాజీ గుర్తొస్తున్నారని చాలా మంది అంటున్నారు. నిజంగానే భరణి గారు ఎలా ఆడుతున్నారు గేమ్ అంటే మీరు ఏం చెప్తారన్న? ఆయన చాలా బాగా ఆడుతున్నారు కానీ ఇంకా ఓపెన్ అప్ అవ్వలేదు. అంటే ఎవరిని కూడా బాధ పెట్టాలని అనుకోవట్లేడు. బేసిక్గా ఆయన గట్టిగా మాట్లాడదలుచుకోలేదు. భరణి గారు మీరు అవుట్ అంటే వెళ్ళిపోతున్నాడు కానీ తిరిగి నేను అవుట్ కాదు అని చెప్పేసి ఆయన గట్టిగా మాట్లాడలేకపోతున్నాడు. ఏదో అలా ఎలా అమ్మా అవుట్ అని వెళ్ళిపోతున్నాడు. కొంచెం ఆయన బయటకు వస్తే బాగుంటుంది అనుకుంటా ఆ జోన్ నుంచి. హరిత హరీష్ గారు లాస్ట్ టైం నాగమణి కంటే ఏ రకంగా సింపతి గెయిన్ చేశారు. సో ప్రపంచం మొత్తం నాకే ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నట్టుగా హరిత హరీష్ చేయడం ఎలా చూడొచ్చు? ఇదేమైనా తనకు మైనస్ అయ్యే ఛాన్స్ ఉందంటే మీరేం చెప్తారు? హరిత హరీష్ని అయితే పంపించారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన జెన్యూన్ కూడా బేసికల్లీ ఆయన కొంచెం సింపతి కోసం చూస్తున్నా కూడా ఆయన జెన్యూన్గా మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయన ఉంటే కొంచెం బాగుంటుంది.
బాగుంటుంది. సో ఫైనల్గా బిగ్ బాస్ 9 కప్పు కొట్టేది ఎవరు అంటే మీరేం చెప్తారన్న? అందరైతే ఒకటే పేరు కోరుకుంటున్నారు, సుమన్ శెట్టి గారు. సుమన్ శెట్టి గారు కప్పు లేపాలని అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే ఆయన ఎంత జెన్యున్గా ఉండంటే అంత జెన్యున్గా ఉండు. అంటే లాస్ట్ టైం కూడా మనం చూసినాము, తనూజ గారు ఇంకా తనూజ గారిని పట్టుకొని లక్ష్పాప అవతలు తీసుకెళ్తే అన్న మీరు తీసుకోండి అంటే వద్దు నాకు అని చెప్పేసి అంత జెన్యున్గా ఉన్న పర్సన్ కప్పు తీసుకుంటే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. బిగ్ బాస్ చరిత్రలో ఇప్పటివరకు కమెడియన్ కప్పు కొట్టలేదు. మీరు అన్నట్టే ఇప్పుడు సుమన్ శెట్టి కూడా కమెడియనే, ఇమానియల్ కూడా కమెడియనే. సో వీళ్ళు కప్పు కొట్టే ఛాన్స్ ఉందా అంటే మీరు ఏమంటారన్న? కమీడియన్ అని చెప్పి కప్పు ఇవ్వరని లేదాడ. కమీడియన్స్ అంటే వాళ్ళది ప్రొఫెషన్ అంతే, అది దానికి బిగ్ బాస్కి సంబంధమే లేదు. వాళ్ళు ఆడతీరును బట్టి కప్పిస్తారు కానీ ఇటు కమీడియన్ నేను పక్కన పెట్టండి అన్నారు కదా ఎవరు కూడా. సో జనాల మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ ఈసారి అందరూ ఇప్పుడు బిగ్ బాస్ చూస్తే ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో మీరు చూసుకోండి, సుమన్ శెట్టి గారి ఫోటో పెట్టి ఒక వీడియో వేస్తే అండ్ మిలియన్ల వ్యూస్ వస్తున్నాయి. ఎందుకంటే జనాలందరూ కూడా సుమన్ శెట్టి గారిని కప్పు లేపాలి, ఆయన్నే కప్పు తీసుకోవాలని చెప్పి ఆశపడుతున్నారు, ఫిక్స్ అయిపోయారు అంతే. అందరు మేనిఫెస్టేషన్ చేస్తున్నారు. ఒకవేళ ఆ మేనిఫెస్టేషన్ కరెక్ట్ అయితే ఈసారి కప్పు లేపేది సుమన్ శెట్టి గారు. అని ఇంకోటి బిగ్ బాస్ అంత రసవతంగా లేదు, అలేక చుట్టి పికిల్స్ లాంటి వాళ్ళు వస్తే బాగుంటుందని చాలా మంది అంటారు. నిజంగా అలేక చుట్టి పికిల్స్ వస్తే బాగుంటుంది అంటే మీరేం చెప్తారన్న? అంటే ఒక ఎలా అయిపోయిందంటే అందరికీ ఒక లక్ష్మీదేవిని పంపించారు లోపలికి, తనూజ గారిని. అంటే లక్ష్మీదేవి ఆడపిల్ల, తెలుగు బిడ్డ, ఇట్లా ఆడపడచ్చు, ఇలా ఒకటి ఉందన్నమాట. అంటే ఆమె శారీ వేసుకున్నాడు క్యూట్గా ఉండడం, ఎక్కడ వల్గారిటీ లేకపోవడం, ఇలా ఉంది. కాబట్టి కొంచెం అందాలు కూడా వేరే అందాలు కూడా ఉంటే బాగుంటుందని చెప్పేసి జనాలు అది మీ ఊహకే వదిలేస్తున్నాను ఇక. సో ఫైనల్గా ఈసారి బిగ్ బాస్ 9 బాగుందా బాగలేదా అంటే మీరేం చెప్తారన్న? బాగుంది, కానీ కొంచెం ఆ కామనర్స్ అందరినీ కూడా ఒకసారి చూసి లెక్కేసి వాళ్ళని ఎవరిని బయటికి తీయాలో తీసేస్తే జనాలు చూస్తారు అనుకుంటున్నాను. ఇప్పుడు వచ్చే 9 మందిలో అయితే అందరు సెలబ్రిటీలో ఉంటారు కాబట్టి మేబీ నాకు తెలిసినంత వరకు అయితే ఇప్పుడు సెలబ్రిటీలు రాగానే కామనర్స్ అందరిని ఒక్కొక్క వీక్ అందరూ పంపించేదారు అనుకుంటున్నాను. సో గతంతో పోల్చుకుంటే నాగార్జున రోస్టింగ్ కూడా చాలా బాగుంది, లాస్ట్ టైం కూడా చాలా మంచి ఖర్చులకు ఇచ్చిండు అని అంటారు. సో ఇలా చెప్తారు ఈ విషయం గురించి? బాగుంది, ఎవ్రీ టైం ఆయన ఖర్చులకు ఇవ్వడానికి వస్తాడు ఆయన. నేను వీడియో చూపెడతా, అంటే కామనర్స్ ఒక పాయింట్ని ఇప్పుడు నాగార్జున గారు అంటే అందరు ఇలా తగ్గి మాట్లాడతారు, సార్ అని. వీళ్ళు కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కూర్చొని అలా మాట్లాడడం ఆయనకు అర్థమైపోయింది, వీళ్ళకి గట్టిగా ఇస్తేనే వీళ్ళు మారుతారని చెప్పేసి. కామనర్స్కి చాలా గట్టిగా ఇస్తున్నారు నాగార్జున గారు. నిన్న నామినేషన్తో కామన్ మ్యాన్స్నే తొక్కుతున్నారు అన్నట్టుగా నడుస్తుంది, దాని గురించి మీరేం చెప్తారు? అప్పుడు తొక్కుతున్నారు అని అంటే వాళ్ళు చేసిన దానికే తొక్కుతారు కానీ వాళ్ళు న్యాయమే కదా మరి. వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా చాలా ఇరిటేట్ చేసిరప్ప అందరినీ, చాలా అసలు టీవీ వాళ్ళు వస్తేనే బంద్ చేస్తామనేలాగా పెట్టుకున్నారు జనాలు. వీడియోలు వస్తే కూడా ఇలా స్వైప్ చేయడం చూడండి. కామనర్స్ ఏవైతే పోస్ట్లు వేసారో సోషల్ మీడియాలో ఆ ప్రతి పోస్ట్ మీద నెగిటివ్ కామెంట్సే ఎక్కువ ఉన్నాయి, పాజిటివ్ కామెంట్స్ కన్నా. సుమన్ శెట్టి గారిది ఓపెన్ చేసి చూడరు, బర్నీ గారిది ఓపెన్ చేసి చూడరు వీడియోలు, అన్నిలో పాజిటివ్ కామెంట్స్ ఉన్నాయి. కామనర్స్ మీదనే నెగిటివ్ కామెంట్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇయర్ కామనర్స్ వస్తారా లేదా అనేది కూడా డౌటే. ఎందుకంటే ఈసారి వీళ్ళని పంపించినందుకే అటు ఇటు చేసేసినారని చెప్పి జనాలు అనుకుంటున్నారు. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరన్నా? తనూజ, ఇమాన్యుయల్, బర్నీ గారు, వీళ్ళు ముగ్గురు అయితే డెఫినెట్లీ బెస్ట్. ఇంకా మన ఈవిడ కూడా ఉన్నారు, బుజ్జిగాడు సినిమా పేరు సంజన గారు. అండ్ వీళ్ళ నలుగురిని బెస్ట్ అని చెప్పి పెట్టారనమాట. సో బర్నీ, ఇమాన్యుయల్, సంజన, ఇంకా మన తనూజ, సో వీళ్ళు నలుగురు బెస్ట్. ఇంకా మీకు నచ్చని కంటెస్టెంట్ అని ఏం లేదు. వాళ్ళ గుండంకుల మేబీ కొంచెం బిర్యానీ తినిపిస్తే మళ్ళీ పెరుగుతుందేమో. ఉంది కొంచెం ఎమోషనల్ కాకపోతే బాగుంటుందేమో. అంటే టీవీలో అందరు చూస్తుంటారు, నేషనల్ టెలివిజన్లో ఉంటారు, మనలో ఉన్న అంటే ఎమోషన్ చూపెట్టాలి కానీ మరీ కొంచెం ఎక్కువ అయిపోతుందేమో. అండ్ కొంచెం ఫ్రెండ్షిప్ కూడా తగ్గించుకుంటే కప్పు కొట్టే అవకాశాలు ఉంటాయి. రీతు చౌదరి గారి గురించి ఆవిడ కూడా కొంచెం అక్కడ ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయకుండా గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే చాలా బాగుంటుంది అనుకుంటా. ఓకేనా, థ్యాంక్ యూ అన్న, నమస్తే. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ LG TV. థ్యాంక్ యూ. LG TV కి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. Please like, share and subscribe to LG TV. Like, share, subscribe LG TV. Please subscribe to LG TV. Like, share, subscribe LG TV. Subscribe LG TV. Guys, please do subscribe LG TV. Have a good day. Thank you.